Most of the problems, most of the hormonal imbalance is been rectified by the millets only. Yes. And I'll suggest all the obesity patients, thyroid patients, and especially insulin resistance patients కు millet 2 times తినడం వల్ల వాళ్ళకు ఇది అన్నీ రికవర్ అయిపోతాయి. ఓకే, అండ్ దాంతోపాటి ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఏమైనా ఉంటే నేను సజెస్ట్ చేయడం ఏంటంటే, ఓకే మిల్లెట్ మీరు తీసుకోండి, బట్ కొన్ని విషయం మీరు అవాయిడ్ చేయాలి అక్కడ. ఆటోఇమ్యూన్ డిజీజ్ ఇన్ ద సెన్స్ thyroid is one of the autoimmune disease, diabetes also is a autoimmune disease, and if you think of rheumatoid arthritis also is autoimmune disease, okay, and kidney failure also is autoimmune disease. ఈ టైపు లేకపోతే సోరియాసిస్ ఇది కూడా ఆటోమిన్ డిజీజ్. సో ఈ ఎన్నో ఆటోమిన్ డిజీజ్ ఉన్నప్పుడు ఈ మిల్లెట్ది అంబాలి వాళ్ళకు తయారు చేసి మీరు ఇచ్చారంటే దట్ విల్ రికవర్ వెరీ వెరీ ఫాస్ట్ 2 times. ఓకే, అండ్ ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే, డోంట్ ఈట్ లైక్ మిల్క్ మేడ్ ఐటమ్స్ అండ్ డోంట్ ఈట్ ఎనీ సార్ట్ ఆఫ్ పనీర్ మేడ్ ఐటమ్స్ అండ్ డోంట్ ఈట్ ద రిఫైన్డ్ ఫుడ్ అండ్ స్పెషలీ ద షుగర్ అండ్ స్వీట్స్. ఇది అన్నీ ఇన్ కేస్ మీకు ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఏమైనా ఉంది అంటే ఇది అన్నీ మీరు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి మీరు మిల్లెట్ తినడం మీరు స్టార్ట్ చేశారంటే దట్ మీన్స్ యు ఆర్ క్యూరింగ్ యువర్ సెల్ఫ్ అరౌండ్ 80 to 90% ఆఫ్ యువర్ హెల్త్.